అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. మా గ్రామం కోల్కొండ, మండలం దేర్పుల, జిల్లా జనగాం. పశుమిత్రగా 5 సంవత్సరాల నుండి చేస్తున్నాము. అప్పటి నుండి ఎలాంటి సాలరీస్ లేవు. ఫస్ట్ ట్రైనింగ్ 5 సంవత్సరాల క్రితం వెళ్ళాం. ఆ రోజులో ట్రైనింగ్కి వెళ్ళి ఇక్కడ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత మళ్ళీ అనుసంధానంగా హాస్పిటల్కి వెళ్ళి వర్క్ చేస్తున్నాము. పశువులకు ప్రథమ చికిత్సతో పాటు అన్ని వ్యాక్సిన్స్, ఎఫ్ఎండి అన్ని ఇస్తాము. చేసిన తర్వాత మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యాము. సెలెక్ట్ అయితే అక్కడ హైదరాబాద్ రాజేంద్ర నగర్కి వెళ్ళాము. వెళ్ళి అక్కడ 1 మంత్ ట్రైనింగ్ చేశాము. చేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి 2 నెలలు ట్రైనింగ్ కోసం వెళ్ళాము. వెళ్ళి అక్కడ హాస్పిటల్లో ట్రైనింగ్ చేసిన తర్వాత మళ్ళీ రాజేంద్ర నగర్కి వెళ్ళి అక్కడ ఎగ్జామ్ పెట్టారు. అక్కడ పాస్ అయిన తర్వాత మాకు సర్టిఫికేట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మాకు ఒక విలేజ్ అనేది అలాట్ చేసారు. ఆ విలేజ్లో చేస్తాము, పశువులకు, గొర్రెలకు టీకాలు చేస్తాము. ఎఫ్ఎండి మరియు గాలి టీకాలు, మళ్ళీ పీపీఆర్ చేస్తాము. గాలుగుణ టీకాలు, అన్ని రకాల టీకాలు చేస్తాము. పశువులకు ఎలాంటి ఏ చేస్తాము. మళ్ళీ ఎలాంటి మేత మేయకపోయినా, జ్వరం వచ్చినా, గాయాలైనా ప్రతి దానికి చికిత్స చేస్తాము. మాకు ఎలాంటి వేతనము లేదు. రైతుల దగ్గర నుండే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తీసుకుంటాము. వాళ్ళు ఒక్కొక్కసారి రైతులు మీకు జీతం వస్తుంది కదా, గవర్నమెంట్ వస్తున్నారుగా అనేసి ఒక్కొక్క రైతు ఇస్తాడు, ఒక్కొక్క రైతు ఇవ్వకుండా అడ్జస్ట్ అయ్యి మూగ జీవాలు కాబట్టి వాటికి మేము సేవ చేస్తున్నాము. ఇప్పుడు కనీసం 5-6 సంవత్సరాలు అవుతుంది. ఎలాంటి వేతనం లేకుండా చేస్తున్నాము. పశువుల దగ్గరికి వెళ్తే అవి తన్నడాలు లాంటివి అలాంటివి చేస్తుంటాయి. అయినా మేము భయపడకుండా, ఆడవారమైనా భయపడకుండా చేస్తుంటాము. అయినా ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోవట్లేదు. కనీస వేతనాలైనా మాకు అందించేటట్టు చూడాలి. ఫార్మర్స్ దగ్గరికి వెళ్తే ఫార్మర్స్ ఏమో మీకు పైనుండి డబ్బులు వస్తాయి కదా, జీతం వస్తుంది కదా, మేము ఇవ్వమంటారు. ఇవ్వమన్నా కూడా సరేలే వైద్యం చేసి ఒక్కొక్కసారి ఇవ్వకుండా వచ్చేస్తూనే ఉంటాం. మళ్ళీ నాకు ఒక విలేజ్ ఇచ్చారు. ఆ విలేజ్లో డైలీ వర్క్కి వెళ్తాము. మాకు బండి కూడా ఉంది. బండి వేసుకొని వెళ్తాము. బండి మీద వెళ్ళి ఆర్ఎంపీ లాగా విలేజ్ మొత్తం తిరుగుతాము. విలేజ్ కాకుండా పక్కన తండాలు కూడా తిరిగేసి వస్తాము. అక్కడ వ్యాక్సిన్ గొర్రెలకు, ఎడ్లకు, మేకలకు అన్నిటికీ వ్యాక్సిన్ చేస్తాము. డిఆర్డి నుండి తీసుకున్నారు మమ్మల్ని. సంఘం నుండి ఫస్ట్ సంఘంలో సెలెక్ట్ చేసి కొంచెం చదువుకున్న వాళ్ళని చూసి సెలెక్ట్ చేసి ట్రైనింగ్ పంపించారు. మాకు మా జిల్లా నుండి కనీసం 40 మంది దాకా వెళ్ళినాము. నార్మల్ ట్రైనింగ్, పశుమిత్ర ట్రైనింగ్కి వెళ్ళినాము. అందులో నుండి 19 మందిని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ పంపించారు. లేదు, అంటే పశువులకు ఏ చేస్తాము. మేత మేయకుండా గాయాలైనా ప్రతి దానికి వైద్యం చేస్తాము. చేసిన తర్వాత రైతులు వాళ్ళకు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే మీకు గవర్నమెంట్ నుండి వస్తుంది అనేసి ఇవ్వని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా అయినా నాకు ఒక విలేజ్ అలర్ట్ చేసిర్రు. ఆ విలేజ్ తో పాటు తండలు కూడా చూసుకుంటాను. చుట్టుపక్కల తండలు ఉంటాయి, 10 తండల దాకా. 10 తండలు తిరుగుతా నేను. వెళ్తాం ఖచ్చితంగా, మేమే చేస్తాం. ఉన్నారు. వేరే విలేజ్ ఇచ్చారు. వాళ్ళు ఆ విలేజ్ లో చేస్తాము. హాస్పిటల్ ఇచ్చినాము సార్, ఇచ్చినాము. ఇప్పుడు కలెక్టర్ సార్ గారికి ఇచ్చినాము, సీఎం ఇచ్చినాము, మళ్ళీ అంత ఎమ్మెల్యే తీసుకెళ్ళి మొన్న ప్రజావాణి జరిగింది కదా, అక్కడికి వెళ్ళి వచ్చేసి వచ్చి మా కలిసి 4 ఇస్తే ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి సార్ ఇచ్చినాం. కూడా ఇచ్చారు ఫోన్ మాకు వచ్చి లెటర్ అనేసి మాకు ఇచ్చారు. ఎన్నుకున్నాం సార్. సిఐటి వాళ్ళని కలిసి లెటర్స్ చేయడం అవి చేస్తున్నాం. అందులో మా నిర్మల బేగం. మాకు కావాలి. లేడీస్ కూడా పశువుల దగ్గర చేయడము, తను కూడా
పోయినా ఇలాంటి వాటికి వెళ్తాం. ఉన్నది కదా బండి వేసుకొని వెళ్ళి వైద్యం చూసి వస్తాం. డాక్టర్స్ అయితే ఉంటారు కదా సార్, ఇప్పుడు హాస్పిటల్లో సార్ అనేది పొద్దు నుండి సాయంత్రం వరకు 4 గంటల వరకు ఉంటారు. తర్వాత అందుబాటులో లేకపోతే మాకే ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే వెళ్ళి వాటికి పొద్దున నైట్ వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి చేస్తూనే ఉంటాము.